Hi everyone, welcome back to my channel Vinusha Vlogs. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా ఇలాగే వీడియోస్ చేస్తూ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తుంటాను. ఎలా ఉన్నారు అందరూ అండ్ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసి చెప్పండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీడియోలో చూడండి. ముందుగా గడప పూజ చేసుకొని ఇంట్లో పూజ చేశాను. సో ఆర్వి అయితే నేను చేస్తాను మమ్మీ అని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ నా బంగారు తల్లి అన్ని పూజలు చేసేసింది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళనే వేరు అసలు. అండ్ సో ఎవ్రీ ఇయర్ బొమ్మల కొలువు పెడుతుంటాం అనమాట. రాకేషే చేస్తుంటాడు ఎవ్రీ ఇయర్. సో ఈసారి రాకేష్ బిజీ ఉండడం వల్ల బొమ్మల కొలువు పెట్టడానికి కుదరలేదు ఆయనకి. సో నేనే ఇలా సింపుల్గా డెకోరేం లేకుండా చేసేసుకున్నాను. ఈ పూజ అయిపోయాక ఇంకా లక్ష్మీ పూజ స్టార్ట్ చేశాను. లక్ష్మీ పూజ నేను స్వీటీ ఆర్వి కలిసి చేసేసుకున్నాము. ఇంకా ఈ పూజ అయిపోయాక కిందకి వెళ్ళి క్రాకర్స్తో దివాళీ సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఆర్వి అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే అసలు. మేమైనా భయపడుతున్నాం క్రాకర్స్కి, కానీ ఆర్వి అయితే అస్సలు భయపడట్లేదు. అండ్ ఇంకా కింద నుంచి పైనకి వచ్చేసి అర్ధరాత్రి లక్ష్మీ పూజ స్టార్ట్ చేశాము. ఆర్వి కూడా పడుకోకుండా మేల్కొని ఉండి నాతో పాటు పూజ కంప్లీట్ చేసేసింది. నాకు నిద్ర వస్తుంది కానీ ఆర్వికి మాత్రం నిద్ర రావట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వినుషా బ్లాగ్స్. Bye friends. Happy